ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగరం నందు గల సరస్వతి విద్యా మందిరం ప్రాథమిక పాఠశాల నందు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు జిల్లా అధ్యక్షులు అయిన జుంజప్ప అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ సమావేశం అనంతపురం విభాగ కార్యదర్శి పురుచల్ల వేణుగోపాల్ హాజరయ్యారు. సమావేశంకు దాదాపు 8 మంది ప్రఖండాల నుండి కార్యకర్తలు హాజరైనారు. జిల్లా పూర్తి సమయ కార్యకర్తలు 3 సమావేశం నందు హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 50 మంది సభ్యులు హాజరయ్యారు. విశ్వ హిందూ జిల్లా పరిషత్ అధ్యక్షులు అయినటువంటి జుంజప్ప మాట్లాడుతూ భారతదేశంలోని హిందూ సాంప్రదాయాలు ఆచారాలను హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం అంటూ యువతలో మరియు స్త్రీలలో పాశ్చాత్య ఆచారాలు సంప్రదాయాలకు అలవాటు అవుతున్న మహిళల్లోనూ మార్పు తీసుకురావడం విశ్వ హిందూ పరిషత్ యొక్క ముఖ్య కార్యక్రమం. ధర్మ గ్రంథాలను రక్షించుకోవడం విశ్వ హిందూ పరిషత్తులో భాగమని తెలియజేశారు. స్వయం సేవక్ అయినటువంటి పురుషోత్తం మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ద్వారా సమాజంలో కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వారందరిలోనూ మమేకమై ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి భోజనాలు చేయడం, వాళ్ళలో కుల భేదం పోయినట్టు చేయడం మన బాధ్యత అంటూ తెలియజేశారు. AR5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. ఏదైనా ఒక హిందూ సమాజ సంరక్షణ సంస్థ ఆవశ్యకతను గుర్తించి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సంఘచాలక్ గారు సదాశివ మాధవ బర్వాకర్ శ్రీ గురూజీ గారు 1964లో ముంబై నగరంలో చిన్మయానంద వారి ఆధ్వర్యంలో, స్వామీజీ వాళ్ళ ఆధ్వర్యంలో శాంతిపురి ఆశ్రమంలో శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడింది అన్నమాట. విశ్వ హిందూ పరిషత్ ఆవశ్యకత ఎంతో ఉంది. మన దేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా మన హిందువులకు ధార్మికంగా, సామాజికంగా సహాయ సహకారాలు అందించడానికి విశ్వ హిందూ పరిషత్ తోడ్పడుతుంది. సుమారు 80 దేశాల్లో 1,20,000 పైగా విశ్వ హిందూ పరిషత్ కమిటీలు, విశ్వ హిందూ పరిషత్ సత్సంగాలు విదేశాల్లో కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ 5 ఆయామాల పైన పనిచేస్తుంది అన్నమాట. 1 మాత, 2 భూమాత, గోమాత, మఠ మందిర్, ధర్మ గ్రంథాలు. ఇంకా ముఖ్యమైన 5 ఆయామాల గురించి మన విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది అన్నమాట. మాత అంటే మహిళా మాతృమూర్తులు కావచ్చు, మన మహిళా అమ్మాయిలు కావచ్చు, వాళ్ళ యొక్క సంరక్షణ చాలా ఇంపార్టెంట్. మన హిందూ కుటుంబంలో మహిళల యొక్క పాత్ర చాలా కీలకమైంది. వాళ్ళని మన హిందూ ధర్మం ప్రకారం మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించి వాళ్ళని మన సంప్రదాయ పద్ధతిలో పెంచగలిగితే, ఒక మహిళా మాతృమూర్తి మన సంప్రదాయాన్ని సవ్యంగా పాటించగలిగితే ఆ కుటుంబం మొత్తము మన హిందూ సంప్రదాయము సాంస్కృతిక దీని కింద ఉమ్మడి కుటుంబం కింద వచ్చేస్తుంది అన్నమాట. వసతిక కుటుంబం కింద వచ్చేస్తుంది. ఆ విధంగా మాతా సంరక్షణ ఈ మధ్య మహిళలు, అమ్మాయిలు మన పాశ్చాత్యం ఒకరికి అలవాటు పడి చాలా కొన్ని తప్పుదో పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని సంరక్షించుకునే బాధ్యత మనపై ఉంది అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ మాత అని పనిచేస్తుంది. గోమాత అంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా గోవధ, పశువధ ఎక్కువైపోయింది అన్నమాట. గో సంరక్షణ కోసం గోరక్ష ప్రముఖాలు, గోరక్ష బాధితులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రకంగా గోమాత సంరక్షణ కూడా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్తులో ఒక కీలకమైన అంశము. అలాగే భూమాత కూడా మన హిందూ సంఘాలు, హిందూ దేవాలయాలు, భూములు, మన భూములు ఉంటాయి. అన్యాక్రాంతం కాకుండా మరి తిరుపతి దేవస్థానం కూడా 2 మండలి అని చెప్పేసి తిరుపతి కొండలు కూడా మన భూమిని అన్యాక్రాంతం చేసుకోవడానికి చూసినప్పుడు ఇట్లా భూముల దేవాలయ భూముల యొక్క సంరక్షణ కూడా మన విశ్వ హిందూ పరిషత్ యొక్క కీలక అంశం అన్నమాట. అంటే మఠ మందిర్, ధర్మ గ్రంథాలు, మన దేవాలయాల సంరక్షణ కూడా చాలా కీలకమైనది. చాలా దేవాలయాలు నిత్య పూజలు జరుపుకోకుండా దేవాలయాలు పాటుపడి దేవాలయాల్లో కొన్ని పూజలు కూడా జరుపుకోకుండా నిలబడిపోయినాయి. ఆ దేవాలయాన్ని మనం గుర్తించి మన ఏరియాలో, మన ప్రదేశాల్లో ఉన్న దేవాలయాన్ని మళ్ళీ పూజలు ప్రారంభించి ప్రతి చోట కూడా మన దేవాలయాల యొక్క కీర్తి ప్రతిష్టలు మళ్ళీ పూర్వవైభవంగా తీసుకొచ్చడానికి మఠ మందిరాల కోసంగా పనిచేస్తున్నాయి. మళ్ళీ ధర్మ గ్రంథాలు, మనకి వేదాలతో పాటు ధర్మ గ్రంథాలు, మన వేదాలని
చాలా మంది వక్ర భాష్యం చెప్పి వక్రీకరించి మన వేదాలకి, ఉపనిషత్తులకి, భాగవతానికి, మహాభారతానికి, భగవద్గీతకి వక్ర భాష్యం చెప్పి దాన్ని తప్పుదో పట్టించి మన యువతను కానీ మన భారత సంతతిని కానీ వాటిపైన సదుద్దేశం లేకోకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన వేదాలను వక్రీకరిస్తున్నారు అనమాట. మన ధర్మ గ్రంథాన్ని వక్రీకరించి వాటి తప్పుదో పట్టించుకోకుండా యువతను కాపాడుకోవడం కోసం మన ధర్మ గ్రంథాన్ని, మన వేదాన్ని మనం సంరక్షించుకునే బాధ్యత అది కూడా మన పైన ఉంది. అందుకోసం కూడా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది అన్నమాట. ఈరోజు మనకి మడక్షరాలో 4 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. జిల్లా స్థాయి, విభాగ స్థాయి, రాష్ట్ర స్థాయి కార్యకర్తలు వచ్చి ఇక్కడ మనకు మార్గదర్శనం చేయడం ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసాము. అందులో భాగంగానే ఎప్పుడైతే ఎద్దు ఎక్కువ ఏ పని చేస్తూ ఉంటుందో దాన్ని ఎక్కువ కొడతారంటారు కదా, అట్లా పనిచేసే కార్యకర్తలకి, సమయం ఇచ్చే కార్యకర్తలకి బాధ్యతలు పెంచే ఉద్దేశంతోనే ఈరోజు మన మడక్షరాకి ఒక బాధ్యత, అంటే సత్యసాయి జిల్లా 7 నియోజకవర్గాల బాధ్యతని విశ్వ హిందూ పరిషత్ మడక్షరాకి ఇవ్వడం అంటే అది మా పైన చాలా ఎక్కువ బాధ్యతని, బరువుని మోపించిందనే నా అభిప్రాయం. ఎందుకంటే మడక్షర ప్రఖండలో అగలేరు వల్ల మడక్షర 3 మండలాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంతవరకు మన దేవరాళప్ప గారు ప్రకటన అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి అన్ని కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ రామాలయ కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచినే మనకు విస్తృతంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పరిషత్లో. కానీ పరిషత్ ఇప్పుడు 60వ సంవత్సరంలో ఉన్నామంటే షష్టాబ్ద పూర్తి. దానికి మనం ఉత్సవాలు చేసుకోవాలి. ఏ విధంగా ఉత్సవాలు చేసుకోవాలంటే మనం కార్యక్షేత్రంలో ఎక్కువ సమాజంలోకి వెళ్ళి హిందూ జాగరణ ఎక్కువ ఎంత చేయగలిగితే అదే మనం ఇచ్చే 60 సంవత్సరాలకి మనం ఇచ్చే ఒక కానుకం. కాబట్టి మాకు తెలిసినంత వరకు మడక్షరాలో అనేక రకాలైన వ్యవస్థలు మన యొక్క హిందూ సమాజంలో అన్ని రకాలుగా కూడా కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకున్నట్ల మనం ఏం చెప్పినా కూడా నడుచుకొని పోయే ఒక మంచి వ్యక్తిత్వం గల సమాజం ఇక్కడ మడక్షర తాలూకాలో. కాబట్టి మాకు ఎక్కువ అవకాశాలు ఇక్కడ పనిచేసేదానికి మనము సమయం ఇవ్వాలంతే. సమయం ఇచ్చి పనిచేస్తే ఖచ్చితంగా పరిషత్ కార్యక్రమాల్ని, పరిషత్తు కార్యక్రమాలు అంటే హిందూ జాగరణ ఒకటే కాదు, హిందుత్వ జాగరణ. అంటే ఈ భారతదేశంలో కన్యాకుమారి, సింధు నది నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులే అని చెప్పి మన పరమ పూజనీయ సత్సంగచాలకి ఎప్పుడు చెప్తుంటారు. వాళ్ళు ఎప్పుడో ఒక సందర్భంలో మనం ఇస్లాం మతస్థులు దాడి చేయడం వల్ల లేదా మత మార్పిడి వల్ల వాళ్ళు మతం మారిండొచ్చు, కానీ వాళ్ళ డిఎన్ఏ వచ్చి హిందువులే. కాబట్టి వాళ్ళని కూడా మేము మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా పాటిస్తుంటారు. కొంతమంది చేసే కార్యక్రమాల వల్ల మనం దూరము అవుతున్నామేమో అనే భావన నా వరకు అనిపిస్తుంది. కాబట్టి మనము ఆ భావనలో పనిచేసుకుంటూ పోతే భారతదేశము అతి త్వరలోనే జగద్గురువుగా మనం నిలబెట్టాలనే మన పెద్దల సంకల్పం ఏదైతే ఉందో వారిని త్వరితగతిన చేరుకునేదానికి అవకాశం ఉండాలి. అందులో భాగంగానే మన హిందూ సమాజం మొట్టమొదటిగా ఐకమత్యంగా నిలబడాలి. అనేక మంది మన ఊరికనే కులాలు మన ఇంటి లోపల పెట్టుకుందాము, బయటకు వస్తే మనం అందరం హిందువులకు మన నినాదాలు బాగుంటాయి. కానీ కార్యక్షేత్రంలో మనము
ఎంతమంది సేవా బస్తీల్లోకి వెళ్ళి సమావేశం నిర్వహించారు వాళ్ళ ప్రకటనలో, ఎంతమంది సేవా బస్తీల్లోకి వెళ్ళి అక్కడున్న మారమ్మనో ముత్యాలమ్మనో లేకపోతే వాళ్ళ సాంప్రదాయంగా వాళ్ళు పూజించే దేవతా కార్యక్రమాల్లో ఎందరో మనం పాల్గొంటున్నాం. వాళ్ళకి ఏమాత్రం ఈ యొక్క విషయాల్ని తెలియజేస్తున్నాం. అమాయకంగా ఉన్న హిందూ సమాజము ఈరోజు అనేక ఇబ్బందులకు పడి అనేక వేల సంవత్సరాలుగా వాళ్ళని అణగదొక్కబడినా కూడా దళితులను కావచ్చు, వెనుకబడిన వర్గాలు కావచ్చు, ఇదే ధర్మాన్ని పట్టుకొని, ఇదే సంస్కృతిని పట్టుకొని, ఇదే సాంప్రదాయాన్ని పట్టుకొని వాళ్ళు మన జీవన గమ్యంలో మనతో పాటు నడుస్తున్నారంటే ఈరోజు మనల్ని అవసరం లేదనుకున్న వ్యక్తుల దగ్గర మేము ఎందుకు ఉండాలనే భావన కాకుండా ఈ ధర్మంలో పుట్టాము, ఈ సాంప్రదాయంలో పుట్టాము, ఎంత మనల్ని అన్నా కూడా మనకి హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మన ధర్మాన్ని పట్టుకొని మనం లాగుతున్నప్పుడు మనం ఎంతమంది వెళ్ళి అక్కడ ఆ సమాజంలో కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేయగలుగుతున్నాము, లేదా వాళ్ళ ఇంట్లో కూర్చొని సమావేశం చేయగలుగుతున్నామని ఒక ఆత్మ విమర్శ చేసుకున్నాం. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మా యొక్క జుంజప్ప గారికి నేను అదే చెప్తున్నా, నువ్వు ఫస్ట్ మడక్సిర విషయంలో పరిషత్ గ్రూప్లో దాదాపు 150 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు నాకు అప్పుడే సుమారుగా నేను ఈరోజు బాధ్యతలు తీసుకున్నాడంటేనే ఒక 20 కంగ్రాచులేషన్స్ వచ్చినాయి. వీళ్ళందరినీ ఫస్ట్ కూర్చోబెట్టి ఒక సర్వసభ్య సమావేశం మడక్సిరలో నిర్వహించి నువ్వు ఇక్కడ బాధ్యతల్ని ఫస్ట్ వాళ్ళకి అప్పగించి ఒక నగర సమితి కావాలి, ఒక ప్రకటన సమితి కావాలి, తర్వాత మొట్టమొదటిగా నీ సమావేశం ఎక్కడైనా సేవా బస్సులో జరగాలి. దాన్ని ప్రభావితం చేసుకుంటా పోతే తప్పకుండా మా కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత ప్రేమగా, ఎంత ప్రీతిగా, ఎంత అభిమానంగా వాళ్ళు చూస్తారనేది అక్కడ పోయి కూర్చుంటే తెలుస్తుంది మనకి. మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ బాధ, ఆ తపన, ఆవేదన ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మనం కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, శ్రేణులకు అతీతంగా మేము మొదట వెళ్ళాల్సిన ప్లేసు